హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎల్ఐసిలో ప్రవేశపెట్టబడినటువంటి సరల్ జీవన్ బీమా ప్యూర్ టర్మ్ పాలసీ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఎల్ఐసి సరల్ జీవన్ బీమా ఈ యొక్క ప్లాన్ నెంబర్ 859, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ 512N341V01, circular issued on 15 April 2021 with effect from 16 April 2021. అంటే ఈ పాలసీకి సంబంధించినటువంటి సర్క్యులర్ 15 ఏప్రిల్ 2021 రోజు రిలీజ్ అయ్యింది. ఈ యొక్క ప్లాన్ సెల్లింగ్ అనేది 16 ఏప్రిల్ 2021 నుండి ఈ ప్లాన్ అనేది అమ్మడం జరుగుతుంది. ఎల్ఐసి సరల్ జీవన్ బీమా ప్లాన్ ఈజ్ ఏ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజువల్ ప్యూర్ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది ఓన్లీ ప్యూర్ రిస్క్ పాలసీ. దిస్ ప్లాన్ కెన్ బి పర్చేజ్డ్ ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్. ఈ యొక్క పాలసీని మనము ఆఫ్లైన్లో ఏజెంట్ ద్వారా లేదా ఇంటర్మీడియరీస్ ద్వారా తీసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా కూడా మనము ఈ ప్లాన్ను తీసుకోవడానికి వీలుంటుంది. ఎలిజిబిలిటీస్: ఏజ్ మినిమం 18 ఇయర్స్ కంప్లీట్ కావాలి. మ్యాక్సిమం 65 ఇయర్స్ వరకు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ ఎట్ మ్యాచ్యూరిటీ 70 ఇయర్స్. సమ్ అష్యూర్డ్ మినిమం 5 lakhs నుండి ఈ పాలసీ స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 25 lakhs పర్ లైఫ్ బేసిస్. అంటే ఒక లైఫ్కి అన్ని పాలసీలు కలుపుకొని 25 lakhs వరకు కూడా ఈ పాలసీ అనేది ఇవ్వవచ్చు. ద బేసిక్ సమ్ అష్యూర్డ్ షెల్ బి ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 50,000. అంటే ఈ పాలసీని 50,000 మల్టిపుల్స్లో మనము 5 lakhs నుండి 25 lakhs వరకు కూడా తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ మినిమం 5 years, మ్యాక్సిమం 40 years. ప్రీమియం పేయింగ్ టర్మ్, ఇందులో మనకు 3 రకాలైనటువంటి ఆప్షన్స్ ఇవ్వబడ్డవి. ఫస్ట్ రెగ్యులర్ ప్రీమియం. రెగ్యులర్ ప్రీమియం అంటే మనము తీసుకున్నటువంటి పాలసీ టర్ముకు ప్రతి సంవత్సరం మనము ప్రీమియం అనేది చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత లిమిటెడ్ ప్రీమియం అంటే ఈ పాలసీకి సంబంధించి ప్రీమియాన్ని 5 years లేదా 10 years వరకు కూడా మనము పే చేయవచ్చు. తర్వాత సింగిల్ ప్రీమియం అంటే లంసమ్గా 1 time డిపాజిట్ కూడా చేయవచ్చు. నోట్: ద మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ లిమిట్ అండర్ దిస్ ప్లాన్ ఈజ్ ఆన్ పర్ లైఫ్ బేసిస్. అంటే మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ ఏదైతే 25 lakhs ఉందో అది ఒక లైఫ్ బేస్గా, అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి అన్ని పాలసీలు కలుపుకొని ఎంత ఉంటుందో రిమైనింగ్ అమౌంట్కి అంటే 25 lakhs వరకు ఈ పాలసీ ఇవ్వడం జరుగుతుంది. ఒక వ్యక్తికి 10 లక్షల పాలసీ ఉంది. అతను ఈ సరల్ జీవన్ బీమా తీసుకోవాలంటే 25 lakhsకు ఇవ్వరు. అంటే 25 - 10 అంటే 15 lakhs వరకు ఈ పాలసీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక లైఫ్కి 25 lakhs అంటే ఒక వ్యక్తికి 25 lakhs వరకు గరిష్టంగా ఈ పాలసీ ఇవ్వవచ్చు. Thus the total basic sum assured under all the policies issued to an individual under this plan shall not exceed 25 lakhs. అంటే ఒక వ్యక్తికి
ఈ పాలసీ మరియు ఇతర పాలసీలు అన్నీ కలుపుకొని 25 లక్షలకు మించకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ కండిషన్. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్ లేదా డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ పాలసీ. వెన్ ఏ ప్రపోజల్ ఆఫ్టర్ అండర్ రైటింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ పాలసీ అండ్ ద కాంట్రాక్ట్ గెట్స్ ఎఫెక్టెడ్. ఎప్పుడైతే మన యొక్క ప్రపోజల్ అండర్ రైట్ చేయబడి ఒక పాలసీగా, అంటే ఒక పాలసీ నెంబర్ ఎప్పుడైతే మనకు పడుతుందో అప్పటి నుండి ఈ యొక్క పాలసీ అంటే రిస్క్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ ఇది చాలా ఇంపార్టెంటు. ఇది ఫస్ట్ టైం ఒక టర్మ్ పాలసీకి వెయిటింగ్ పీరియడ్ పెట్టడం. ఇందులో 45 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్. ఏ రోజైతే మనకు రిస్క్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి 45 days వరకు ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ తర్వాతనే మనకు రిస్క్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఇది డెత్ బెనిఫిట్. ఇందులో మనకు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి డ్యూరింగ్ వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ 45 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్స్ ఆఫ్ రిస్క్. అంటే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్ నుండి 45 days లోపట మనకు రిస్క్ జరిగినట్లయితే, ఆన్ డెత్ డ్యూ టు ఎనీ రీజన్ అదర్ దాన్ యాక్సిడెంట్ డ్యూరింగ్ వెయిటింగ్ పీరియడ్, అంటే యాక్సిడెంట్గా కాకుండా మిగిలిన రీజన్స్ వల్ల మనకు డెత్ అయినట్టయితే కనుక ఇది వెయిటింగ్ పీరియడ్లో అన్ అమౌంట్ ఈక్వల్ టు 100% ఆఫ్ ఆల్ ప్రీమియమ్స్ రిసీవ్డ్ ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్. అయితే మనం ఎంతైతే ప్రీమియం పే చేశామో అందులో ట్యాక్సెస్ తీసేసి మిగిలిన అమౌంట్ అనేది పాలసీకి సంబంధించిన నామినీకి ఇవ్వడం జరుగుతుంది. రెండవది ఆన్ డెత్ డ్యూ టు యాక్సిడెంట్. ఎవరైతే యాక్సిడెంటల్గా రిస్క్ జరిగితే ఈ వితిన్ 45 days వెయిటింగ్ పీరియడ్లో సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ షెల్ బి పేయబుల్ టు ద నామినీ. అప్పుడు యాక్సిడెంటల్గా రిస్క్ అయితే మాత్రము ఈ వెయిటింగ్ పీరియడ్లో మనం తీసుకున్నటువంటి సమ్ అష్యూర్డ్ వరకు కూడా నామినీకి ఇవ్వడం జరుగుతుంది. రెండవది ఫర్ రెగ్యులర్ ప్రీమియం అండ్ లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ పాలసీస్ సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద హైయెస్ట్ ఆఫ్. రెగ్యులర్ ప్రీమియం మరియు లిమిటెడ్ ప్రీమియం వారికి సమ్ అష్యూర్డ్ అనేది 10 times ఆఫ్ యాన్యువలైజ్డ్ ప్రీమియం లేదా 105% ఆఫ్ ఆల్ ద ప్రీమియమ్స్ పెయిడ్ ఐజ్ ఆన్ డేట్ ఆఫ్ డెత్ లేదా 100% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్. ఇందులో ఏది ఎక్కువైతే అది మనకు నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ సింగిల్ ప్రీమియం పాలసీస్ వన్ టైం ప్రీమియం చెల్లించే పాలసీలకు 125% ఆఫ్ సింగిల్ ప్రీమియం లేదా 100% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ 45 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్. 45 days తర్వాత మనకు రిస్క్ కనుక జరిగినట్లయితే 100% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ ఈజ్ పేయబుల్ టు నామినీ. మనం తీసుకున్నటువంటి బేసిక్ సమ్ అష్యూర్డ్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ అనేది నామినీకి ఇవ్వడం జరుగుతుంది. మెచ్యూరిటీ బెనిఫిట్ ఆన్ సర్వైవల్ ఆఫ్ ద లైఫ్ అష్యూర్డ్ టు ద ఎండ్ ఆఫ్ ద పాలసీ టర్మ్. అంటే పాలసీదారుడు పాలసీ కాల వ్యవధి తర్వాత కూడా జీవించి ఉన్నట్లయితే అతనికి ఎటువంటి మ్యాచ్యూరిటీ బెనిఫిట్ అనేది లభించదు. నో మ్యాచ్యూరిటీ బెనిఫిట్ ఈజ్ పేయబుల్. నెక్స్ట్ రైడర్స్. ఈ పాలసీలో నో రైడర్స్ ఆర్ అవైలబుల్. ఇది ఓన్లీ ప్యూర్ రిస్క్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇందులో ఎటువంటి రైడర్స్ కూడా మనకు తీసుకోవడానికి లేదు. మోడ్ ఆఫ్ ప్రీమియం పేమెంట్. ఇందులో రెగ్యులర్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం లేదా సింగిల్ ప్రీమియంగా మనము చెల్లించవచ్చు. యూ కెన్ పే ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, మంత్లీ.
అంటే సంవత్సరం వారీగా 6 నెలలకు ఒకసారి మరియు నెలవారీగా మనము లిమిటెడ్ మరియు రెగ్యులర్గా ప్రీమియాన్ని చెల్లించవచ్చు. ఇక్కడ క్వార్టర్లీ పేమెంట్ అనేది లేదు. తర్వాత గ్రేస్ పీరియడ్ 30 days ఫర్ ఇయర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ, 15 days ఫర్ మంత్లీ పేమెంట్స్. తర్వాత పేడ్ అప్ వాల్యూ నాట్ అప్లికేబుల్, సరెండర్ వాల్యూ నాట్ అప్లికేబుల్. ఎందుకంటే ఇది ప్యూర్ రిస్క్ పాలసీలు కాబట్టి సరెండర్ వాల్యూ అనేది అప్లికేబుల్ కాదు. సమ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ సింగిల్ అండ్ లిమిటెడ్ ప్రీమియం పాలసీస్. సింగిల్ ప్రీమియం మరియు లిమిటెడ్ ప్రీమియం పాలసీలు ఎవరైతే తీసుకుంటారో కొన్ని కండిషన్స్లో కొంతవరకు సరెండర్ వాల్యూ అనేది లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పాలసీ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.